హలో అండి. మీషోలో అసలు సేల్స్ లాభమా నష్టమా అనేది చెప్తా అన్నాను కదా. సో లాస్ కూడా ఉంటుందన్నమాట. సో నేను రీసెంట్గా స్టార్ట్ చేశానని చెప్పాను కదా, తక్కువ బడ్జెట్లో మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసేసాను. ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సో అందులో రిటర్న్స్ కూడా వస్తున్నాయి అప్పుడే. సో చూసారు కదా. సో ఇందులో ఒక రిటర్న్ వచ్చేసి ఏంటంటే ఆర్టీఓ రిటర్న్ అనమాట. అంటే డెలివరీ వాళ్ళే కస్టమర్స్ రిజెక్ట్ చేయకుండా వాళ్ళ సమస్యలతో తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చేసారనమాట. సో అండ్ మేబీ డెలివరీ చేసే పర్సన్స్ లేకపోయి ఉండొచ్చు ఆ పర్టికులర్ డిస్టిక్లో, లేకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో అనమాట. సో అలా కూడా మనకి ఆర్డర్స్ అనేవి రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇంకొక ఆర్డర్ వచ్చేసేమో కస్టమర్ రిజెక్ట్ చేసింది కాదు, అదేమో ఆన్లైన్లో డెలివరీ అయిపోయిందని చూపిస్తుంది. నాకు పేమెంట్ కూడా వచ్చేసింది, బట్ నాకు ప్రోడక్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నాకైతే దీనివల్ల ఒక ప్రోడక్ట్ వల్ల నాకు ప్రోడక్ట్ వచ్చింది, ప్లస్ దాని పేమెంట్ కూడా నాకు పడింది కనుక నాకు ప్లస్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏం జరిగిద్దంటే ప్రోడక్ట్ పోతుంది, పేమెంట్ కూడా పడదనమాట. అంటే ప్రోడక్ట్ నాకు రాదు, కస్టమర్కి డెలివరీ అవ్వదు, మధ్యలోనే ఆగిపోతుంది, పేమెంట్ కూడా అవ్వదన్నమాట. సో అట్లా లాసెస్ కూడా అవుతాయన్నమాట. సో బిజినెస్ అన్నాక లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి. సో అది చూసి బిజినెస్ అయితే చేసుకోవాలి. సో ఆర్టీఓ రిటర్న్ వచ్చిన దానికేమో నాకైతే ఎటువంటి ఛార్జెస్ పడలేదు. నా ప్రోడక్ట్ నాకు వచ్చింది, జీరో పేమెంట్ అనమాట. నాకేం లాస్ లేదు. ఇంకొక ప్రోడక్ట్ ఏమో నాకు ప్రోడక్ట్ వచ్చింది, మనీ వచ్చాను కదా, దానివల్ల నాకు కొంచెం ప్లస్ అయితే జరిగిందనమాట. సో బట్ నెక్స్ట్ టైం నా ప్రోడక్ట్ రాకుండా పోవచ్చు, ఒక్కొక్కసారి ఏం జరిగితే చెప్పలేమన్నమాట. సో అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీకు ఈ ప్యాక్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూపిస్తాను. ఎందుకంటే ఇవి కస్టమర్స్ రిజెక్ట్ చేసింది కాదు కనుక నేను ఎలా ప్యాక్ చేసి పంపించాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేసింది అనమాట. కస్టమర్స్ అనేవి రిజెక్ట్ చేసి మనకి పంపించినట్లయితే డెఫినెట్గా మనకి కొంచెం ఛార్జెస్ అయితే పడతాయంట. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సెల్లర్స్కి పడతాయి అన్నమాట. సో అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ నాకు ఫ్యూచర్లో కనుక జరగబోతూ ఉన్నట్లయితే అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సరే కదా, ఇవి నేను స్టార్టింగ్లో పంపించినాయి కనుక నేను డబల్ ప్యాక్ చేసి చాలా సెక్యూర్గా పంపించాను అనమాట. సో చూసారు కదా, డబల్ ప్యాకింగ్ చేసి మరీ పంపించాను, మంచిగా పంపించాను. బట్ అది డెలివరీ సమస్య వల్ల మళ్ళీ నా ప్రోడక్ట్ నాకు వచ్చేసింది. మేబీ కస్టమర్స్ ఏమో ఇంకా ప్రోడక్ట్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటి సందర్భాలు కూడా జరుగుతాయి. సో దీనివల్ల కస్టమర్కి లాసే అండ్ సెల్లర్కి లాస్. ఎందుకంటే సెల్లర్కి ఆర్డర్ వచ్చింది అనుకునేసరికల్లా మళ్ళీ ఆర్డర్ సేల్ లేకపోకుండా రిటర్న్ వచ్చేసరికల్లా కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా. సో ఇది ఇప్పుడు నేనైతే లోపల ప్యాక్ ఓపెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అనవసరంగా కవర్ వేస్ట్ అవుతుంది కదా. సో నేను ఇది ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఇది చూపిస్తాను. ఈ రెండు కూడా నేను డబల్ ప్యాక్ చేసి మంచిగా పంపించాను కదా. సో ప్రొడక్ట్ ఏం అవ్వలేదన్నమాట. సో నేను అనవసరంగా అయితే సీల్ ఓపెన్ చేయను, బట్ లోపల ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయా అనేవి మాత్రం ఇమేజెస్ అయితే మీకు పెడతానన్నమాట. సో చూడండి. సో ఇదన్నమాట విషయం. మళ్ళీ నేను ఆర్డర్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఇవి ఇలాగే ఉంచి దీనిపైన స్టిక్కర్ వేసేసి పంపించేసిస్తాను. ఇదేనండి ప్రస్తుతం రిటర్న్ అయిన ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ కోసం కస్టమర్ ఏమో వెయిట్ చేస్తూ ఉండాలా, ఎందుకంటే ఎంతో ఇష్టంగా బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉండాలా. అండ్ ఆల్సో నేను కూడా అనమాట, ఒక ప్రోడక్ట్ సేల్ అయిపోయింది కదా అని హ్యాపీగా ఉంటామన్నమాట. కానీ మనకి ఇలా డెలివరీ వల్ల కూడా సమస్యలు వచ్చి మనకు వచ్చిన ఆర్డర్ అనేది రిటర్న్ రావచ్చు. అలాగే కస్టమర్ వరకు కూడా మన ఆర్డర్ అనేది చేరుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆన్లైన్ బిజినెస్లో తలెత్తుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రోడక్ట్ వెళ్ళుంటే నాకు కొంచెం లాభం అయి ఉండేది, బట్ రిటర్న్ వచ్చింది కనుక మళ్ళీ ఇంకొక ఎవరు ఆర్డర్ చేస్తారా అని వెయిట్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది. బిజినెస్ చేయాలంటే డెఫినెట్గా ఓపిక, సహనం అయితే తప్పనిసరిగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ పీస్ మాత్రం చాలా బాగుందన్నమాట. న్యూ ట్రెండీ డిజైన్ అనమాట. సో చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా కలర్స్ మీద కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. అండ్ క్లాత్ కూడా షైనింగ్ పట్టు అనమాట. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి. సో మీకు కలర్ వేరియేషన్ ఇప్పుడు అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా. సో ఇలా ఉంటుందన్నమాట. సో 2 షేడ్స్ వస్తాయి అన్నమాట. అండ్ అలాగో ఇంకొక ప్రోడక్ట్ రిటర్న్ ఉంది కదా. సో ఇదన్నమాట. ఇదైతే జస్ట్ 450-460 రూపీస్ అనమాట, అంతే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే జస్ట్ 315కి ఇచ్చేస్తాను, కానీ షిప్ వల్ల కొంచెం ఛార్జ్ అవుతుందన్నమాట. సో చాలా బాగుంటుంది, మిర్రర్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి కస్టమర్కి డెలివరీ అయినట్టుగా వచ్చింది, నాకు పేమెంట్ కూడా పడిపోయింది, కానీ ప్రోడక్ట్ మాత్రం తిరిగి నాకే వచ్చేసింది అనమాట. పాపం కస్టమర్ ఏమో వెయిట్ చేస్తూ ఉన్నాలా. సో ఇలా కస్టమర్ అలాగే సెల్లర్స్ ఇద్దరు కూడా ఆన్లైన్ బిజినెస్ వల్ల కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది.